and she is looking after 2 Hanmakunda Varangal juvenile justice homes ఏవైతే ఉన్నాయో she look after. And then one thing also madam told, she is also a practitioner. So that means we have all in one multi-talented, very young, dynamic madam with us, and definitely madam's knowledge will help you. One concern, what is that concern is లీగల్ స్టడీస్లో ఏదైనా పాక్సో కానీ జూనియర్ జస్టిస్ కానీ ఇందాక మేడం మాట్లాడుతూ అందరికీ అవేర్నెస్ ఉండాలి, బాయ్స్కి ఎక్కువ అవేర్నెస్ ఉండాలి. ఎందుకంటే అస్త్రాలన్నీ ఆడపిల్లలకి ఇచ్చేస్తే ఆడపిల్లలందరూ ఒక కత్తికి 2 వైపులా పదను అంటారు కదా, లా మంచికి వాడుకోవచ్చు, చెడుకి కూడా వాడుకోవచ్చు. అయితే ఈ కాలంలో ఆడపిల్లలకి బాగా తెలివి మీరిపోయి ఎట్లా మనం అందరినీ ఈ లాని వాడుకొని మనం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు అనేది నేర్చుకుంటున్నారంట. కాబట్టి ఇప్పుడు యాక్చువల్లీ పాపం వాళ్ళకి కావాలి మేడం నాలెడ్జ్. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ కావాలంటే అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో మనకి 4 P's ఆల్వేస్. 4 P. ఒకటి ప్రివెన్షన్ కదా, 2 ప్రొయాక్టివ్నెస్, 3 చెప్పండి ప్రివెన్షన్, ప్రొయాక్టివ్నెస్, ప్రికాషన్ చెప్పామా. 4th వచ్చి ప్రమోషన్, అంటే మంచి విషయాల్ని ప్రమోట్ చేసుకోండి. ఒకటి ప్రివెన్షన్ అంటే అరికట్టడం, ప్రికాషన్ అంటే ముందే మనం జాగ్రత్తలు తీసుకోవడం, అవునా. ప్రొయాక్టివ్నెస్ అంటే వస్తున్న సిచ్యువేషన్ని ఊహించుకొని ఏం మెజర్స్ తీసుకోవాలని. ప్రమోషన్ అంటే ఒక మంచి ప్రాక్టీస్ని ప్రమోట్ చేయాలి. సో ఈ 4 P's లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల లైఫ్ చాలా బాగుపడుతుంది. సో మనం ఇప్పుడు ఈ 4 కోసం ఇది మేడంని పిలిచాం. 4 P's అనమాట మన థీమ్. ఓకే మేడం ప్లీజ్. Juvenile Justice Act in 2019, first doctorate of Telangana, Women Advocate. I am very thankful to inviting me as session. Madam చెప్పారు, నేను JJBలో 11 years of experience as a JJB Legal Aid Council for 5 years. JJB member for continuously 4 years. This is the 4th year. I am practicing advocate for 18 years. Islamia Law College principal and guest faculty of Justice Komaraya Law College, Karimnagar. And also I am resource person of the multiple acts of the women sessions. I am DLSA resource person and DLSA panel advocate, panel person. These all are of the my achievements. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అనేసి అంటే బికాస్ ఆఫ్ 1 డేలోనో 1 ఇయర్లోనో రాలేదు. ఒక 20 years నేను ఒక యజ్ఞం చేసిన. యజ్ఞం మీన్స్ నాకు ఒక ప్యాషన్ ఉండే, చదవాలని చెప్పేసి ప్యాషన్ ఉండే, అంటే LLB అంటే అడ్వకేట్ అవ్వాలని ప్యాషన్ ఉండే. ఆ ప్యాషన్తో ఈ మల్టిపుల్ అన్నీ కూడా చేయగలిగిన. అంటే లాలో ఎన్ని సోర్సెస్ ఉన్నాయో ఆ సోర్సెస్ అన్నింటిని కూడా వెతుక్కోగలిగిన. ఇక నేను ఏంటంటే బెల్లంపల్లి, మాది ప్రాపర్ వచ్చేసి బెల్లంపల్లి. అక్కడ ఏంటంటే ఎవరు కూడా అప్పుడు 2002లో ఎవరు కూడా లాలో ఉమెన్ ఎవరైనా రావడానికి అప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే మా పేరెంట్స్ నన్ను పంపించడానికి ఇక్కడ యూనివర్సిటీ లా కాలేజ్లో సీట్ వచ్చింది అన్నప్పుడు నన్ను పంపించడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే అప్పుడు ఇంత ట్రావెలింగ్ అంటే బెల్లంపల్లి టు వరంగల్ ట్రావెలింగ్ అంటే చాలా దూరం. అక్కడ నుంచి ట్రైన్ అది జర్నీ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ హాస్టల్లో పెట్టాలంటే ఇబ్బంది పడ్డారు. నేను వాళ్ళని కన్విన్స్ చేసిన ఏంటంటే ఖచ్చితంగా నేను లా చేస్తాను అని చెప్పి కన్విన్స్ చేసిన. అదే ఉద్దేశంతో నేను లా కంప్లీట్ చేసిన. దాని తర్వాత దెన్ ఆఫ్టర్ లా ఫైనల్ ఇయర్లో నా మ్యారేజ్ అయింది. ఆఫ్టర్ మై మ్యారేజ్ ఐ కంప్లీటెడ్ మై LLM అంటే మ్యారేజ్ కాగానే అందరూ ఏమనుకుంటారు, ఇంకా అయిపోయింది లైఫ్, ఇంకా ఏదో హౌస్ వైఫ్ ఉన్నా అనేసి అనుకుంటారు. బట్ ఏంటంటే 2008లో ఐఎమ్ ప్రెగ్నెంట్. ఆ టైంలో నేను 2008లో అడ్మినిస్ట్రేటివ్ లాలో గోల్డ్ మెడల్. నేను 2008లో ఐ గివ్ బర్త్ టు ఫిమేల్ చైల్డ్. తర్వాత 2009, 10లో మేల్ బాయ్. తర్వాత 10లో 3 times నేను అపీర్ ఫర్ ద ఎగ్జామ్ ఫర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. 3 times ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినా. బట్ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను సెలెక్ట్ కాలేకపోయినా. దెన్ ఆఫ్టర్ ఐ చూస్ PhD. PhDలో ఎంట్రన్స్లో టాప్ ర్యాంక్లో వచ్చింది. ఆల్మోస్ట్ ఐ గాట్ ద సీట్ ఇన్ యూనివర్సిటీ లా కాలేజ్. దెన్ ఆఫ్టర్ కంటిన్యూయింగ్ మై PhD in law college.
2010లో నేను స్టార్ట్ చేస్తే 2019లో నా పిహెచ్డి కంప్లీట్ అయింది. అంటే 9 years పట్టింది. అంటే ఒక రీసెర్చ్ కంప్లీట్ చేయడానికి యాజ్ ఏ అంటే ఉమెన్గా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఇదంతా గెటిన్ కావడానికి నాకు 9 years పట్టింది. ఆ 9 years అచీవ్ చేసిన తర్వాత అప్పుడు నాకు వచ్చిన అంటే నేను క్రెడిట్గా ఫీల్ అవుతుంది, గర్వంగా ఫీల్ అవుతుంది ఏంటి అంటే అది ఫస్ట్ డాక్టరేట్ ఉమెన్ అడ్వకేట్ ఫస్ట్ డాక్టరేట్ ఇన్ తెలంగాణ. అది నేను చాలా అంటే గర్వంగా ఫీల్ అవుతున్నా. తర్వాత కంటిన్యూస్ మై ప్రొఫెషన్ ఎక్కడ కూడా నేను నా ప్రొఫెషన్ని వీడలేదు. అట్లాగే నా అంటే ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రొఫెషన్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను. అయితే ఫస్ట్ మీకు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకున్న లక్ష్యం ఏంటి? చదువు తప్ప వేరే ఏం లేదు. మనకేంటంటే ఒక 21 years ఒక 25 years మీరు కష్టపడ్డారనుకోండి, ఆఫ్టర్ మీరు మొత్తం ఏంటంటే చదవాల్సిన పనేం లేదు. మీరు కాలేసుకొని దర్జాగా కూర్చొని మీరు ఎర్నింగ్స్ చూసుకోవచ్చు, అవునా? కానీ ఆ ఎర్నింగ్స్తో పాటు మనకు కావాల్సింది ఏంటి? మోరల్ వాల్యూస్. సరే ఇప్పుడు మన గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, మంచి వెల్ సెటిల్డే, కానీ ఏదో లంచం తీసుకుంటున్నో ఏదో రకంగా మనం దొరికిపోయామనుకోండి, అది కరెక్టా? కాదు. ఒక మంచి ఆఫీసర్గా సర్వీస్ ఇస్తేనే అది వాల్యూ. అంటే మనం మంచి పొజిషన్లో ఉంటూ ప్రజలకి సేవ చేస్తూ ఒక మంచి పేరుని తెచ్చుకోవడం కూడా ముఖ్యమే, అవునా? ఎంతమంది లీగల్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఓ వెరీ గుడ్, ముగ్గురు. అబ్బాయిలు ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లేదా? అంటే మీరు అక్యూజ్గా ఉండాలనుకుంటున్నారా? అంటే మీరు ఎప్పుడు డిఫెన్స్ అయినా డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్, అవునా? ఒక డాక్టర్ నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఒక ప్రాణం ఒకటే పోతుంది. కానీ ఒక లాయర్ కనుక నెగ్లెక్ట్ చేస్తే, ఒక సొసైటీ అంటే ఒక ప్రాపర్టీ కేసులో నెగ్లెక్ట్ చేస్తే, ప్రాపర్టీ కనుక పోయింది అనుకోండి తరతరాల ఆస్తి పోతుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. లాయర్ ఈజ్ సోషల్ ఇంజనీర్. అంటే లాయర్కి కంప్లీట్గా సోషల్ అవేర్నెస్ అది ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు ఉన్నారు. మహాత్మా గాంధీ కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, డాక్టర్ బాబు రాజేంద్ర కావచ్చు, ప్రతి ఒక్కరు, మోతీలాల్ నెహ్రూ కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా లాలో అడ్వకేట్స్. వాళ్ళందరూ కూడా తెలుసా? ఉద్యమకారులు అందరూ కూడా అడ్వకేట్సే. తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా అడ్వకేట్సే. ఈ విషయం తెలుసా? తెలియదా? తెలుసు. అంటే లా అనేది మనకి ఏం నేర్పిస్తుంది అంటే సొసైటీ పట్ల అవేర్నెస్ నేర్పిస్తుంది. మనం ఒక ప్రాబ్లం వస్తే ఎట్లా ఫేస్ చేయాలో నేర్పిస్తుంది. ఆ ప్రాబ్లమ్ని షేర్ చేస్తూ ఆ ప్రాబ్లమ్ని ఎట్లా ఫేస్ చేయాలో నేర్పించడంతో పాటు మనం ఎట్లా స్ట్రాంగ్గా ఉండాలో నేర్పిస్తుంది. ఇక్కడ మీకు ఈరోజు మోటివేషనల్ దాంట్లో మేము మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది ఏంటంటే మీకు ఒక టర్నింగ్ పాయింట్. ఈ టర్నింగ్ పాయింట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు గోల్ సెట్ చేసుకోవడం. అసలు మేము ఏం అవ్వాలనుకున్నాం అంటే ఇప్పుడు మీరందరూ చేతులు ఎత్తని వాళ్ళందరూ కూడా మీకు గోల్ సెట్ కాలేదు. డాక్టర్స్ ఎంతమంది అవ్వాలనుకుంటారు చెప్పండి? డాక్టర్స్, ఓకే, వెరీ గుడ్. ఇంజనీర్స్, ఓకే, వెరీ గుడ్. టీచర్స్, ఓకే. పొలిటీషియన్స్, ఓ వెరీ గుడ్. అంటే మీకు ఒక లక్ష్యం అనేది ఉంది, అవునా? లక్ష్యం కోసం మన ప్రయత్నం జరుగుతుందా? చదువుతున్నారా? ఫస్ట్ మనం ఏంటంటే మనకంటే ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యంలో మనం చదువుకోవాలి. లక్ష్యంతో పాటు ఇప్పుడు ఇంకోటి కొన్ని స్పోర్ట్స్లో మనం ఈ మధ్యన చూస్తున్నాం. మల్లేశ్వరి కావచ్చు, మీకున్న చాలా మంది స్పోర్ట్స్, సచిన్ టెండూల్కర్, వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ వాళ్ళు చదువుకోలేదు కానీ స్పోర్ట్స్లో మంచి మోడల్స్ మనకి, అవునా? ఎంతమంది స్పోర్ట్స్ మెన్ కావాలనుకుంటున్నారు? చేతులెత్తండి, సిగ్గుపడద్దు. స్పోర్ట్స్ కూడా వన్ ఆఫ్ ది అంటే అందరికీ అందరికీ చదవడం రాదు. కొంతమందికి ఆటలలో ఫస్ట్ ఉంటారు, కొంతమంది డ్యాన్స్లో ఫస్ట్ ఉంటారు. అంటే వాళ్ళకి ఏ దాంట్లో వచ్చినా అంటే ఏ రంగంలో ఉన్నా వాళ్ళు ఏంటంటే దాని గురించి ఒక అవగాహన ఉండాలి. మేము దీంట్లో అవ్వాలనుకుంటున్నాం, మనకు స్ట్రాంగ్ బిలీవ్నెస్ ఉండాలి వాళ్ళకి.
ఆ బిలీవ్నెస్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం.